సామాజిక సేవా కార్యక్రమాలతో తన ప్రత్యేకత చాటుకుంటున్న కంది శ్రీనివాసరెడ్డి తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించడంలోనూ ముందుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల ప్రతిభను గుర్తించి 10,000 చొప్పున నగదు బహుమతి అందించి ప్రోత్సహించారు. శాలువాలు కప్పి సత్కరించారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తిని చాటాలని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. అలాగే జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డెవలప్మెంట్ కోసం మీలాంటి రిటైర్మెంట్ వాళ్ళందరి సహకారంగా సంతోషం ఏంటంటే ఈరోజు సంక్రాంతి, ఈరోజు మన కొత్త ప్రచారక్ గారు RSS నుంచి మనం పెట్టిన సంక్రాంతి కంటెస్ట్ లో భాగంగా వాట్సాప్ గ్రూప్ని నిర్మించినటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు సన్మానం చేయాలనుకున్నా. ఫస్ట్ ఆయన పూర్తి పేరు ఏం పేరు? సాయి కళ్యాణ్. ఫస్ట్ 1000 మంది గ్రూప్ ని ఫామ్ చేసి 10,000 రూపాయల సంక్రాంతి బహుమతి గెలుచుకున్న సాయికి ఇట్లాంటి 1000 గ్రూపులు ఇంకా 100 చేయాలను. సరేనా? ఇంకొక 1000 మంది వాట్సాప్ గ్రూప్ ని ఫామ్ చేసిన నవీన్. ఈ మొదటి 3 బహుమతులలో 10,000 రూపాయలు గెలుచుకున్న నవీన్ ని సత్కారం. ఇప్పుడు నా ఎంత అభిమానం అంటే అప్పుడు నేను ఒకప్పుడు తిన్నా, పచ్చబొట్టు కొట్టించుకున్నాడు. నా ఎంత అభిమానం అంటే ఆయనే ఇప్పుడు 1000 మంది గ్రూప్ ని కాంపిటీషన్ లో పాల్గొని దాదాపు 2 రోజులు నిద్రపోలే కదా, 1000 మంది గ్రూప్ ని పాస్ చేయడానికి కంటెస్ట్ చేసినాం. చాలా సంతోషం. సాయి నలుగురు బీఆర్ఓలు, ప్రశాంత్, అభినేత్ర. సో ఆదిలాబాద్ ప్రజల్ని ఒక చోటికి తీసుకురావడానికి వాట్సాప్ గ్రూప్ లో కాంటెస్ట్ పెట్టాం. ఈ రోజు నుంచి గుర్తుంది కదా, ప్రతిరోజు ఒక కాంటెస్ట్ గెలుచుకోండి, ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళు. సరేనా? సో ప్రతిరోజు ఇస్తాము. ఈరోజు ఎవరు 1000 రూపీస్ గెలుచుకుంటారో చూడాలి. ఈరోజు ఎవ్రీడే 1000 రూపీస్ కాంటెస్ట్ ఒకటి ఉంది. అట్లా దట్స్ స్పోర్టివ్ స్పిరిట్. ఏదో ఈ 1000 రూపీస్ ఒక జీవితాలు మారుతాయి కాదు, కానీ ఒక మంచి స్పిరిట్ పొందడానికి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అభిమానిస్తున్న మీరందరూ ఇప్పటిదాకా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఒక సినిమా వేరుగా ఉంటది, మీకు తెలుసు కదా. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అమ్మ భారత్ లాంచ్ అయింది. సోనియారావు గారి జాయినింగ్ వస్తుంది అమ్మ భారత్ లో. సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి పండుగ శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ, మరొక మాట ఏంటంటే ఈ కొత్త సంవత్సరానికి సంక్రాంతికి ఆదిలాబాద్ జిల్లాకు ఒక కొత్త ఛానల్, అమ్మవారి ఛానల్ అందించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒక మారుమూల జిల్లాలో మరి మనకి ఇక్కడ సరైన సదుపాయాలు లేక సరైనటువంటి ఆ వీడియోకి సంబంధించింది కానీ, ఏదైనా మీడియాకి సంబంధించింది కానీ, మరి ఎక్కడో కొన్ని రోజుల క్రితం మేము చూసినాం, ఒక ఫోటోగ్రాఫర్ తీసుకోవాలంటే 3 గంటలు పడుతుండే, ఒక మీడియా ఛానల్ తీసుకోవాలంటే 2 గంటల సమయం తీసుకుంటుండే. మరి ఇప్పుడు మన ముందే నేరుగా ప్రపంచానికి చూసినటువంటి అమ్మ భారత్ కానీ, అమ్మ ఛానల్ కానీ మనం కళ్ళ ముందే చూస్తున్నాం. హిందూ వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో మరి రామనాములు, శుభాకాంక్షలు రకరకాలుగా మనం అందరం కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ మనకు ఏదైతే బీజేపీ నాయకత్వంలో మనమందరం కూడా మరి ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మన పిఎలు, మరి మీడియా మిత్రులకు, మరి మా యొక్క గౌరవ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి కుటుంబ సభ్యులందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలని మేము ఆదివాసుల తరఫున కూడా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఆదిలాబాద్ రాజకీయంగా మునుగుతున్న దశలో, రాజకీయంగా ఎదుగలేని దశలో నడుస్తున్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గం, ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి
ఇటువంటి మహారాజు రైతు బిడ్డ వచ్చిందంటే చాలా సంతోషం.